స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందన. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనిషిని జీవింపచేసేది దేవుని ఆత్మ. కాబట్టి నువ్వెప్పుడైతే యేసుక్రీస్తు తట్టు తిరుగుతావో, పశ్చాత్తాపంతో యేసయ్య యొద్దకు వస్తావో, చీకటిలో జీవిస్తున్న నీవు వెలుగునద్దకు వస్తావో, పాపపు మార్గాల్లో పయనమవుతున్న నీవు ఎప్పుడైతే దైవ మార్గంలోకి వస్తావో, తప్పకుండా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు, నీ ఆత్మీయ నేత్రాలు వెలిగిస్తాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను జీవింపచేస్తాడు. నీవు అలాగూ చేయనట్లయితే యేసు ప్రభు అన్నాడు, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ మీ పాపములోనే ఎండి చనిపోరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ధన్యులం కావాలంటే దేవుడు తన ప్రియుని ద్వారా ఏదైతే చెప్పినాడో దాన్ని మనం వినాలి. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ అక్షరము అనేటువంటిది ధర్మశాస్త్రములో ఉన్న చట్టాలకు శాసనాలకు నిదర్శనముగా ఉన్నది. ఇది మరణాన్ని కలిగించేదిగా ఉన్నది. కానీ దేవుని ఆత్మ కృత నిబంధనకు సూచనగాను, ఇది మనిషిని జీవింపచేసేటువంటిదిగా ఉన్నది. కాబట్టి నీవు జీవించే వ్యక్తివి కావాలి. మృతమైన స్థితిలో ఉన్న నిన్ను దేవుడు జీవింపచేయాలంటే మరి దేవుడు తన ప్రియుని ద్వారా ఏదైతే చెప్పినాడో నువ్వు దాన్ని విన్నట్లయితే, తన ప్రియుని ద్వారా ఏదైతే నిబంధన చేసినాడో నువ్వు దాన్ని అనుసరించినట్లయితే తప్పకుండా నీవు జీవింపచేయబడతావు. నీ జీవితము ఎంతో ధన్యకరముగా ఉంటుంది. లేకపోతే నువ్వు నశించి నరకాగ్నికి నువ్వు గురవుతావు. ఎంతో భయంకరమైన పరిస్థితిని నువ్వు పొందుతావు. కాబట్టి పాప జీవితంలో అపరాధాల్లో ఉన్న నీవు దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాపంతో దైవాన్ని వేడాలి. అప్పుడు తప్పకుండా నువ్వు క్షమించబడతావు, తప్పకుండా కనికరించబడతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో అనేకమైన భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో ఉన్న అక్షరాలు మనిషిని చంపవచ్చు, కానీ దేవుని ఆత్మ అయితే, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అయితే నిన్ను జీవింపచేస్తుంది. దేవుని యొక్క మాట అయితే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను మనం విని అవలంబించినట్లయితే మనం ఎంతో ధన్యులము అవుతాం. బ్రహ్మపత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న మాటలను మనం ధ్యానం చేసినట్లయితే, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడను. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏ రీతిగా ఆజ్ఞ మనిషిని చంపేదిగా ఉన్నది. అదే రీతిగా మనం గమనిస్తే బ్రహ్మపత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని యెడల అతిక్రమము లేకపోవును. ఎలాగో ధర్మశాస్త్రములున్న ఆజ్ఞలు ఉగ్రతను పుట్టించేవిగా ఉన్నాయి. ఎందుకంటే మనిషి పాపి, దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుని ఉగ్రత మనుషుల మీద మండుతూ ఉన్నది. ఎందుకంటే తన మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి తన మాటలను తన ప్రజలు గైకొనాలని, గైకొనకపోతే నువ్వు శిక్షార్హుడు అని, నువ్వు శాపగ్రస్తమైన వ్యక్తి అవుతావు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంచేత ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ధర్మశాస్త్రం ఆజ్ఞలను గైకొనాలి. అయితే బైబిల్లో మనం గమనిస్తే ధర్మశాస్త్రం చేత ఏ వ్యక్తిని నీతిమంతుడు కాలేడని పౌలు కొన్ని పత్రికల్లో స్పష్టంగా తెలియజేసినాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉగ్రతను మరి దేవుని యొక్క ఉగ్రత, మానవులపై దేవునికి ఉన్న ఉగ్రత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి శాంతింపచేసినాడు. దైవానికి మానవులను సమాధానపరిచినాడు.
అందుచేత మనుషులు ఎంతో ధన్యులు కాగలుగుతూ ఉన్నారు. కాబట్టి నేడే మరి దేవుడు ఆయన కృప చేత తన ప్రియుని ద్వారా ఇచ్చేటువంటి ఆ గొప్ప ధన్యతను నువ్వు పొందుకున్నట్లయితే ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని యొక్క గొప్ప రక్షణకు నువ్వు పాత్రమైన వ్యక్తివి కాగలుగుతావు. అలాగే ఆత్మ ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను మనం గమనిస్తే రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడింది. ఎప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము నూతన నిబంధన ప్రకారము ధన్యులం కాగలుగుతున్నాం. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపాలను దేవుడు క్షమిస్తాడు. వారు అక్షరానుసారమైన స్థితి నుండి విడుదల పొందుతారు. ఆత్మానుసారమైన నవీన స్థితిని పొందుకునేవారు కాగలుగుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఇస్రాయల్ దేశమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలు ఇలాంటి నవీన స్థితిని పొందలేకపోతున్నారు, దాన్ని అనుసరించలేకపోతున్నారు. ఇది ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటిదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు తన ప్రియుని ద్వారా ఏదైతే భూప్రపంచంలో ఉన్న మానవులకు దేవుడు సంకల్పించారో దాన్ని మనుషులు పొందుకున్నట్లయితే ధన్యులు కాగలుగుతారు. లేకపోతే అక్షరానుసారమైనటువంటి విధానాన్ని మనం అనుసరించేవారుగా ఉంటే మనం ఎంత మాత్రం కూడా ధన్యులం కాలేమో. తన ప్రియుని ద్వారా దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ధన్యతను మనం పొందలేము. పరలోక రాజ్యానికి మనం వారసులము కాలేము. కాబట్టి దేవుడు ఏదైతే మరి తన వాక్యం ద్వారా తన సత్యాన్ని మనకి చెప్తున్నాడో, తన నిబంధన తన ప్రియుని ద్వారా చేశాడో దాన్ని తప్పనిసరిగా మనం అవలంబించినట్లయితే మనము ఎంతో ధన్యులం కాగలుగుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నన్ను విడిపించెను. ఎంత గొప్ప ధన్యకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు తను నమ్ముకున్న ప్రజలకి. కాబట్టి ఇలాంటి ధన్యత పొందాలి అంటే మనము యేసు ప్రభుని మనము ఆశ్రయించి మన పాపాల విషయమై మనం పశ్చాత్తాపం చెందినట్లయితే మనము ధన్యులమవుతాము. తప్పనిసరిగా దేవుడు చేసినటువంటి తన ప్రియుని ద్వారా చేసినటువంటి ఆ గొప్ప ధన్యకరమైనటువంటి రక్షణను మనం పొందుకుంటాము. తన ఆత్మ ద్వారా మనం జీవింపచేయబడతాము. మన పాపాలకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనము, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎల్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఎంత గొప్ప ధన్యత దేవుడు తనకు నమ్ముకున్న ప్రజలకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మరి ఇలాంటి ధన్యత నువ్వు పొందాలంటే నీ పాప స్థితి విషయమై నువ్వు పశ్చాత్తాపం చెంది, నీ అపరాధాల విషయమై నువ్వు పశ్చాత్తాపం చెంది ప్రభు తట్టు తిరిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ పాపాలను క్షమిస్తాడు. తన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి నిన్ను మరణము నుండి విడిపిస్తాడు. గొప్ప రక్షణ నీకు దయచేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 6వ వచనంలో మనం గమనిస్తే దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మా యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగా, ప్రభువు యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద
మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. ఎలాంటి ధన్యత దేవుడు ఈ యొక్క ఎముకలకు దయచేస్తానంటున్నాడు. ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఈ యొక్క ఎముకలు అపరాధములో పాపములో ఉన్న మనుషులను, మృతమైన స్థితిలో ఉన్న మనుషులను సూచించేవిగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ ఎముకలకు దేవుడు వర్తమానము చేయమని చెప్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గురించి మనం గమనిస్తే, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలకు బోధ చేస్తే వాటికి ఏం ప్రయోజనం కలుగుద్ది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన రీతిగా మనం చేస్తే దానివలన తప్పనిసరిగా మేలు కలుగుద్ది, తప్పనిసరిగా దానివలన ప్రతిఫలం కలుగుద్ది. అలాంటి పరిస్థితిలో ఉన్న, చచ్చిన స్థితిలో ఉన్న, లేక మృతమైన స్థితిలో ఉన్న ఆ ఎముకలు, అలాంటి మనుషులు తిరిగి బ్రతకటానికి, దేవుని యొక్క జీవాత్మను పొందుకుని వాళ్ళు తిరిగి బ్రతకటానికి అవకాశం ఉన్నది.